గోల్కొండ కోట పక్కన ఉన్న చారిత్రక కట్టడం కఠోర్ హౌస్ ఒకప్పుడు రాజులకు త్రాగునీరు సాగునీటిని అందించింది. కానీ నేడు చుట్టూ చెత్త కుప్పలతో దుర్వాసనతో అధ్వానంగా మారింది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కట్టడం సరైన సంరక్షణ లేకపోతే మరింత పాడైపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. గోల్కొండ కోటకు సాగు నీటిని అందించిన కట్టోరా హౌస్ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చరిత్ర చెప్తుంది. కానీ ప్రస్తుతం మనం కట్టోరా హౌస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు దీని దుస్థితి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. మొత్తం ఒక మురికి కూపంగా, ఒకప్పుడు నిండు కుండల తలపించిన ఈ కట్టోరా హౌస్ ఇప్పుడు మురికి కూపంగా మారింది. చుట్టూ అంతా కూడా చెత్తా చెదారంతో, నిర్మాణ వ్యర్థాలతో, గుట్టలు చెత్తతో అయితే ఇది నిండిపోయి ఉంది. ప్రస్తుతం ఇది అంటే ఎవరికి ఉపయోగం లేని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడున్న రాజుల కాలంలో ఆ రాజులకు సాగు నీటిని, పశుపక్షాలకి తాగునీటిని, రైతులకు సాగునీటిని అందించిన కట్టోరా హౌస్ పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం దీని పరిస్థితి ఈ విధంగా ఉందని మనం చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వ్యర్థాలను అన్నీ కూడా ఈ కట్టోరా హౌస్లోనే వేయడంతో దీని పరిస్థితి ఈ విధంగా ఉందని మనం చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడు అంటే ఒకప్పుడు దీనికి ఎంతో చరిత్ర ఉందని అయితే మనకు చరిత్ర చెప్పడం జరుగుతుంది. పుస్తకాలలో కూడా మనం చూస్తున్నాము దీనికి ఎంత చరిత్ర ఉందో. ఒకప్పుడు గొప్పగా పశువులకి కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఆ గోల్కొండ కోట మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ గోల్కొండ కోటకి సాగు నీటిని అందించిన చరిత్ర ఉందని మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు మురికి కుప్పంగా మారింది అని. దీనికి సంబంధించి ఈ గోడలన్నీ కూడా పాడైపోయినాయి. అంటే సరైన అభివృద్ధి లేకుండా, సరైన అంటే నిర్వహణ లేకపోవడం వల్ల దీని పరిస్థితి ఈ విధంగా ఉంది అన్నట్టు ఇక చుట్టుపక్కల ఉన్న స్థానికులు మనం చెప్పడం జరుగుతుంది. ఎటు చూసినా మనకు చెత్త కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలన్నీ కూడా అంటే కాలనీ వాసులన్నీ కూడా ఇక్కడే చెత్తను డంపింగ్ వేయడం, ఒక డంపింగ్ యార్డ్లో తలపిస్తుందని చెప్పొచ్చు. ఒకప్పుడు దీనికి సంబంధించి ఈ కోటకు సంబంధించిన రాణిలు కానివ్వండి, చలికత్తెలు కానివ్వండి ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవారంటూ, ఆ తర్వాత ఇక్కడే సరదాగా గడిపేవారంటూ కూడా మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనికి అంటే సరైన అభివృద్ధి లేకపోవడంతో దీని పరిస్థితి ఈ విధంగా ఉందన్నట్టుగా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాలం ఈ పడుతున్న ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. చెరువులేమో మురికి కుప్పంగా మారుతున్నాయని మనం చూడొచ్చు. మొత్తం కూడా చెరువులో ఉండాల్సిన నీళ్ళంతా కూడా రోడ్లపైన మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ లాగా అంటే ఈ చెరువులో నింపేయడం జరిగింది. కనీసం ఇప్పుడున్న పడుతున్న ఈ వర్షాల కారణంగా ఇది ఎక్కడ కూడా ఇది నిండినట్టుగా మనకు కనబడట్లేదు. ఎందుకంటే మొత్తం కూడా ఇది చెత్తతో నిండిపోయింది కాబట్టి నీళ్లు నిండే ఇక్కడ అంటే కనిపించడం లేదు. అలాగే పశువులు కూడా ఇందులోకి వచ్చి నీళ్లు తాగే పరిస్థితి కూడా మనకు కనబడట్లేదు. ఒకప్పుడు టూరిస్ట్ ప్లేస్గా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన జిహెచ్ఎంసీ అధికారులు, అటు మేయర్ కానివ్వండి, దీనికి సంబంధించి అంటే హామీలు ఇవ్వడమే కానీ దీనికి సరిగ్గా పునరుద్ధరించినట్టుగా అయితే ఎక్కడ కనిపించడం లేదు. అలాగే దీనికి సంబంధించి వ్యర్థాలు కూడా, పూడికతీత పనులు కూడా ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ కట్టోరా హౌస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు, టూరిస్ట్ అధికారులు కానివ్వండి, అలాగే టూరిజంకి సంబంధించిన అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కానివ్వండి ఎక్కడైనా స్పందించి దీనికి సంబంధించిన పనులు అంటే అభివృద్ధి దిశగా అడుగులు వేసి దీనికి అంటే ఇది అభివృద్ధికి నోచుకునే విధంగా చేయాలని అయితే స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రవీన్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.